హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు 360 నేను మీ జర్నలిస్ట్ అనిల్. భారతదేశ వ్యాప్తంగా యువతలంతా కూడా మొదటిసారిగా రోడ్లపైకి వచ్చి నిరసనలు వ్యక్తం చేసిన సందర్భం మనం చూసాం. జంతర్ మంతర్ వేదికగా దాదాపుగా 25-26 రోజులు అక్కడ నిరసనలు వ్యక్తం చేయడం కావచ్చు, అక్కడ ఆందోళన చేయడం కావచ్చు, ఒక దేశవ్యాప్తంగా చర్చ జరిగింది. ఇప్పుడు అదే విధంగా దేశంలో మరో 2 పార్టీలు కూడా వస్తున్నాయన్నట్టు కూడా ఇప్పుడు చర్చ అయితే జరుగుతూ ఉంది. ఈ20 జనతా పార్టీ అని, రిజర్వేషన్ హటావో ఆందోళన అనుకుంటా మరొక పార్టీ అని ఇట్లా వస్తూనే ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. ఇది దేశ భవిష్యత్తు పైన ఎటువంటి ప్రభావితం చూపిస్తుంది? మొన్న సిజేపీ పార్టీ ఏ విధంగా దేశ భవిష్యత్తు పైన ప్రభావితం చూపించింది? ఈ అంశం గురించి మొత్తం మాట్లాడుకుందాం. మనతోని హైకోర్టు అడ్వకేట్ శ్రీధర్ గారు అయితే మనతోనైతే ఉన్నారు. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్కారం. చెప్పు. సరే, ఎలా చూస్తా ఉన్నారు? మొన్న సిజేపీ చేసిన ప్రొటెక్షన్ అదంతా కావచ్చు, ఇప్పుడు మళ్ళీ ఈ20 జనతా పార్టీ కావచ్చు, రిజర్వేషన్ హటావో ఆందోళన కావచ్చు, ఇవన్నిటిని ఎలా చూడొచ్చు? ఫస్ట్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఒక పొలిటికల్ పార్టీకి రైట్ టు అజిటేట్ ఉంటుంది, అవును. కానీ అది పొలిటికల్ పార్టీ కింద రిజిస్టర్ అయి ఉండాలి. సో సిజేపీ, కాక్రోచ్ జనతా పార్టీ అనేది ఫస్ట్ ఎలక్షన్ కమిషన్ దగ్గర కానీ స్టాచ్యుటరీ అథారిటీ దగ్గర రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ ప్రకారం రిజిస్టర్ అయిందా లేదా ఫస్ట్ చూడాలి. ఓకే. నెక్స్ట్, ఎవరైనా ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ అజిటేషన్ చేయవచ్చా అంటే చేయవచ్చు. అది ఒక రిజిస్టర్డ్ అసోసియేషన్ ఉంటే, కానీ ఇట్ షుడ్ బి డన్ ఇన్ పీస్ఫుల్ వే. ఇప్పుడు పబ్లిక్ సొసైటీస్ యాక్ట్లో ఒక క్లాజ్ ఉంటుంది. ఒక అసోసియేషన్ ఎప్పుడైతే నువ్వు ఫామ్ చేస్తావో నువ్వు అండర్టేకింగ్ ఇవ్వాలి. ఏమని? అథారిటీకి, నేను ఎటువంటి అజిటేషనల్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయను అని. సో అసలు ఏదైతే ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీ అని చేస్తున్న ఉద్యమం ఉందో, మోర్ దెన్ 5 people వితౌట్ పోలీస్ పర్మిషన్ వస్తే ఇట్ బికమ్స్ ఏ పబ్లిక్ ఇష్యూ. సో అసెంబ్లీ మోర్ దెన్ 5 ఉండడానికి వీల్లేదు. సో ఇట్ లీడ్స్ టు ఆటోమేటిక్ కర్ఫ్యూ. అందుకనే పోలీస్ పర్మిషన్స్ అని తీసుకోవాలంటారు. సో ఫస్ట్ స్టెప్. అంటే చీఫ్ జస్టిస్ గారు ఏదో ఒక విషయం లోపల యువతను అడ్రస్ చేస్తూ, వీళ్ళు బొద్దింకల్లాగా ఉన్నారని కానీ ఒక బొద్దింకను ఒక పార్టీ పెట్టుకోవచ్చు. ఉద్దేశం ఏదన్నా ఉండవచ్చు. నీట్ అనే ఎగ్జామినేషన్ లోపల పేపర్ లీకేజ్ అయింది కాబట్టి దానికి సంబంధించిన విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేయాలి అని ఒక ఉద్యమం. అది కంపేర్ చేస్తుంటే దానికి ఉద్యమానికి ఒక ఊపుని, ఒక ప్రోత్సాహాన్ని ఇచ్చిన వాడు సోనం వాంగ్చుక్, లదక్ ఏరియా. సో లదక్, కాశ్మీర్, లదక్ బార్డర్ ఆఫ్ పాకిస్తాన్, నియర్ టు పాకిస్తాన్, లదక్ ఏ సెన్సిటివ్ ఏరియా ఫ్రమ్ చైనా, ఎన్జిఓ యాక్టివిటీ, హ్యూమన్ రైట్స్, ఆకలి, హంగర్ స్ట్రైక్. అతను ఒక చేయడం, స్టూడెంట్స్ నుంచి చేయడం, అతని వాజ్ టేకన్ ఇన్ టు కస్టడీ. 26 days తర్వాత అతను వెళ్ళడం, కొన్ని వీడియోస్ వచ్చాయి. అతను చాలా ఊపులో పోయి తిడుతున్నాడు. ఒక 26 days హంగర్ స్ట్రైక్ చేస్తే నడవడానికి కూడా ఉంటుంది. ఒకరోజు అన్నం తినపోతేనే మనం వాక్ కూడా చేయలేము. సో అది ఎంతవరకు పర్సనాలిటీ కరెక్ట్ రాంగ్ అని చూడాలి. ఇది మాస్ సైకాలజీ బిల్డప్ అయింది. ఒకవేళ ధర్మేంద్ర ప్రధాన్ చేసిందే తప్పు అంటే రిజైన్ చేయాలి. హౌ ఫార్ ఈజ్ రెస్పాన్సిబుల్? పేపర్ లీకేజ్ అయిందేమో, ఎవరైతే పేపర్ సెట్ చేసినారో వాళ్ళు లీక్ చేశారు. లీక్ చేసేటోళ్ళు మనం ధర్మేంద్ర ప్రధాన్ చెప్పారా? ఇప్పుడు మన దగ్గర కూడా చూస్తుంటాం, పెద్ద పెద్ద అఫీషియల్స్, డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ తెలుసో తెలియకో ల్యాండ్ కొట్టేశారనుకో, అప్పుడు ముఖ్యమంత్రులు రిజైన్ చేస్తున్నారా? అంటే ఏంటి? ఎవరో చేస్తున్నారు అంటే రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. వీళ్ళేమన్నా అందరూ ఏమన్నా లాల్ బహదూర్ అంటే ఎవరో చేస్తున్నారు, దానికి అక్కడ అవకాశం అనే అది ఎవరికి ఉండదు. అది ఇట్లా అన్ని సీక్రెట్ ఆపరేషన్స్. వాడు చేసేవాడు ఒక ద్రోహి, వాడు దేశద్రోహి, యువతకు ద్రోహం చేయాలనుకున్నవాడు, డబ్బుకి ఆశపడినవాడు. చెప్పి చేస్తే తప్పకుండా తప్పు. వాడు చెప్పకుండా సీక్రెట్గా ఒక రహస్యంగా చేసే పనికి నువ్వు రెస్పాన్సిబుల్ చేసావు, గుడ్. ఇప్పుడు నేను అడుగుతున్నాను, అంత నీతి చెప్పిన వాడివి ఈ వేదిక లోపల భారతదేశానికి, భారతమాతకి ఎంతమంది మొగుళ్ళరా అని ఒక స్పీచ్ వచ్చింది. దానికి
డిప్కే కానీ మీతో ఉన్న లీడర్స్ కానీ ఏం సమాధానం చెప్తారు? హూ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ దట్? వీళ్ళు రెస్పాన్సిబుల్ కాదా? ధర్మేంద్ర ప్రధాన్ అక్కడ లీక్ రెస్పాన్సిబుల్ అయితే భారతదేశం యొక్క మాతృత్వాన్ని, దానికి ఎంతమంది మొగుళ్ళు అని నీకు ఒక వేదికను నువ్వు ఇచ్చినప్పుడు ఇండియన్ ఆర్మీ అనేది అగెనెస్ట్ స్టేట్మెంట్ చేసినప్పుడు వాట్ యాక్షన్ యూ హ్యావ్ టేకన్? అదే కదా వాళ్ళు కూడా ముందు నుండి కూడా చెప్తా ఉన్నారు. అదే కదా. మా పార్టీలో మా వాళ్ళు కాకుండా వేరే వాళ్ళు కూడా ఇట్లా రావడం జరిగింది, మా పార్టీని డ్యామేజ్ చేయడానికే ఇలాంటి వ్యాఖ్యలు కావచ్చు, ఇలాంటి దాడులు కావచ్చు, పోలీసుల పైన కూడా దాడి చేసిన వాళ్ళు మా వాళ్ళు కాదు. అప్పుడు నువ్వు ఇమ్మీడియట్ ఏం చేయాలి? కంప్లైంట్ ఇవ్వాలి. ధర్మేంద్ర ప్రధాన్ కూడా చెప్తున్నాడు, నాకు తెలియదురా బాబు, నేను పేపర్ సెట్ చేసిన వాడిని నమ్మకంతో చేశాను, వాడు చేశాడు తప్ప. అంటే ధర్మేంద్ర ప్రధాన్ తన కింద ఉండాలి కదా అధికారులు ఎవరైనా కావచ్చు, వీళ్ళు వాళ్ళ కింద ఉన్న నువ్వు మీటింగ్కి పర్మిషన్ తీసుకున్నావు కదా, అప్పుడు నీ బాధ్యత ఏంటి? రాజ్యాంగ ప్రకారం ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్లో ఎవరు వాళ్ళు పర్మిషన్ తీసుకున్నప్పుడు యూ కెనాట్ వయలేట్ లా. తీసుకున్నాడు కదా రెస్పాన్సిబుల్ అవుతాడు. నువ్వు తీసుకోకపోతే అక్కడ రారు కదా వాళ్ళు. నువ్వు తీసుకున్నావు కాబట్టి నీకు రెస్పాన్సిబిలిటీ రావచ్చు కదా. వాళ్ళ ఆవేదన కొద్ది బయటికి వచ్చారు తప్ప వాళ్ళ యువత అంతా ఆవేదన చెంది ఈ యువత మాట్లాడడం నేను అంటలేదు. యువత ఆవేదన డెఫినెట్గా వాడి జీవితం పోయింది, ఆవేదన పడింది, బాగుంది. అక్కడ వచ్చి ఒక లేడీ భారతదేశానికి ఎంతమంది మొగుళ్ళు రా అని అడిగింది. ఆమె ఎవరు, నువ్వేం యాక్షన్ తీసుకున్నావు అని అడుగుతున్నా నేను. నువ్వు ఈరోజు మాట్లాడుతున్నావు కదా, దేశాన్ని మారుస్తా అంటున్నావు కదా, తప్పు లేదు మార్చడం. అట్లా అని చెప్పి నేను ఏదో బీజేపీకి సపోర్ట్ చేయట్లేదు, అది అన్యాయం, తప్పు. వాళ్ళు ఎవరైనా అలా మాట్లాడడం తప్పు కాకుండా అప్పుడు ఏం చేస్తావు? మా దగ్గర వీళ్ళు రాలేదు, వీళ్ళు మాకు సంబంధం లేదు, మేము యాజ్ హానెస్ట్ సిటిజన్స్ మేము వీఆర్ లాడ్జింగ్ కంప్లైంట్ అగెన్స్ట్ దెమ్ అని చేసావా అని అడుగుతున్నా నేను. నువ్వు కమిటీ వేయించావు కదా, పార్లమెంట్ వేసింది కదా, పార్లమెంట్ లోపల గవర్నమెంట్ అపాయింటెడ్ కమిటీ, సేమ్ లాజిక్ నీకు అప్లై అవుతుంది కదా, ఎందుకు కాలేదు అని అడుగుతున్నా. నీతులు చెప్పడం చాలా ఈజీ బ్రదర్, నీతులు చెప్పడం. అంటే అక్కడ ఆమె సిజేపీ పార్టీ అని ఎలా 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 సార్ ఎలా మీరు డిక్లేర్ చేస్తారు? మరి ఆమె నేను అనేది నీ ప్లాట్ఫామ్, మంచోడు రావచ్చు, చెడ్డోడు రావచ్చు, నీ పర్మిషన్ లోపల ఎవరైనా కూడా చట్టం ప్రకారం ప్రొటెస్ట్ చేయొచ్చు. దేశ వ్యతిరేకమైన మాటలు మాట్లాడే వాళ్ళని నువ్వు ఎంకరేజ్ చేసినప్పుడు నువ్వేం చేసావు? ఆమె అనేసింది, ఆమె తర్వాత అన్న తర్వాత నువ్వు ప్రివెంట్ చేయలేవు, యూ కెనాట్ ప్రివెంట్. ధర్మేంద్ర ప్రధాన్ కూడా ప్రివెంట్ చేయలేడు. జరిగినాక యాక్షన్, ఆయన జరిగినాక వాడిని సస్పెండ్ చేయడం చేశారు. జరిగినాక మా మీటింగ్ లోపల ఈ దేశద్రోహులు ఎవరో వచ్చారు, వీళ్ళ మీద నేను యాక్షన్ తీసుకుంటున్నామని నీ యొక్క రియాక్షన్ టు ది నేషన్ ఏది అని అడుగుతున్నా. అర్థమవుతుందా? కాబట్టి అట్లే ప్రొటెస్ట్ చేయడం ఈజ్ ఎ ఫండమెంటల్ రైట్. ప్రొటెస్ట్కి ఒక లిమిట్ ఉంటుంది, ఒక మీనింగ్ ఉంటుంది, ఒక డైమెన్షన్ ఉంటుంది. మనం ఇట్లాంటి ప్రొటెస్ట్లు చాలా చూసాం. ఇక్కడ అదైపోతుంది ఇదైపోతుందని ఉద్యమం లోపల జరిగిన ప్రొటెస్ట్లు చూసాము. ఏమేమి ఇరగొట్టారు అన్నీ అయిపోయినాక దాని తర్వాత వెళ్తే ఏ విధంగా మారిందో కూడా చూసాం. సో ఇవన్నీ ఇమోషనల్ అప్పీల్స్తో దేశం నిర్మాణం జరగదు. సెన్సిటివ్ వాళ్ళు తీసుకున్న కాజ్ గుడ్, కానీ మీన్స్ తప్పైనప్పుడు ఒకవేళ ఇప్పుడు ఆల్రెడీ మనం సెన్సిటివ్ సిచ్యువేషన్ ఉన్నాం దేశం. యూనుస్ బంగ్లాదేశ్లో యూనుస్ వాళ్ళు హసీనాని పంపించారు, కరెక్ట్? అక్కడ దెర్ వాజ్ ఏ ఉద్యమం. అక్కడ అతను ఎవరో యుఎన్ఓ యుఎస్ బేస్డ్ యుఎన్ఓ సపోర్టెడ్ పర్సన్ ప్రెసిడెంట్ అయిపోయాడు. ఓకే, ఒక దేశానికి అధినేత అవ్వాల్సిన వాడు ఎట్లా అవ్వాలి? ఎలక్షన్ ద్వారా కావాలి. ఎవడో అపాయింట్ చేస్తే అవుతున్నాడు అంటే నువ్వు ఉద్యమం చేయిస్తున్నావు అంటే వాట్ ఈస్ ది హిడెన్ అజెండా? అక్కడ నుంచి ఏమైంది? యు లుక్ అట్ ది బార్డర్, బంగ్లాదేశ్ నుంచి సిలిగురి ఆ ఏరియాలో నుంచి బార్డర్ని గోడ కట్టడం జరిగింది. సో ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్కి సర్ వల్ల ఒక దెబ్బ పడుతుంది. ఆ టైం లోపల నీట్ని తీసుకొని, ఒకవేళ ఇట్ వాజ్ ఓన్లీ ఏ స్టూడెంట్స్ మూమెంట్, అక్కడ రాహుల్ గాంధీ ఎందుకు వెళ్ళాడు? విద్యార్థుల పైన అక్కడ ఉన్న వాళ్ళపైన లాఠీ చార్జ్ చేసిన తర్వాత కదా రాహుల్ గాంధీ ఎప్పుడైనా వెళ్ళాడు. అప్పుడు లాఠీ చార్జీలు నిరసిస్తూ వెళ్ళారు కదా ఆయన. కానీ ఇప్పుడు ఎవరు హీరో అయ్యాడు? పార్టీ ఏమైంది? కాంగ్రెస్ పార్టీకి. కాంగ్రెస్ పార్టీ ప్లేడ్ ఇన్ టు ది హ్యాండ్స్ ఆఫ్ సిజిపి. ఇప్పుడు లీడర్ రాహుల్ గాంధీ అని డిప్కేనా? ఏమవుతుంది అంటే నువ్వు వెళ్ళడం తప్పు కాదు,
కానీ వెళ్ళి నువ్వు నిరసన చెప్పేంత వరకు ఓకే, కానీ అక్కడ నువ్వు పొలిటికల్ అడ్వాంటేజ్ ఏదో కనపడట్లేదా? అంటే ఎటువంటి అడ్వాంటేజ్? డెఫినెట్లీ ఇమిగ్రెంట్స్ ఇష్యూ, ఇండో చైనా ఇష్యూ, ఇండో పాకిస్తాన్ ఇష్యూ, చెప్పిన మాటలన్నీ కూడా అగెనెస్ట్ నేషన్ ఎన్నోసార్లు మాట్లాడడం జరిగింది. అట్లని చెప్పి బీజేపీ చాలా గొప్పది, చాలా గొప్పది అని నేను అనట్లేదు. వాళ్ళకున్న డిఫెక్ట్స్ వాళ్ళకు ఉన్నాయి. మొత్తం ప్రాపర్టీస్ కంపెనీస్ అన్నీ కూడా 3-4 కంపెనీలకు ఇచ్చేస్తున్నాయి. అలిగేషన్స్. అది పొలిటికల్గా చూసుకోవాల్సిందే. ఇంటర్నల్గా ఏదన్నా నువ్వు చేయొచ్చు, కానీ ఎక్స్టర్నల్ ఎనిమీస్కి అడ్వాంటేజ్ చేసే విధంగా ఎవరు చేసినా ఇట్ ఈస్ నాట్ యాక్సెప్టబుల్. E20కి సంబంధించిన జనతా పార్టీ వస్తుంది, రిజర్వేషన్ హటావ్ ఆందోళన పార్టీ వస్తుంది. వీటి వెనకాల కూడా అది మనం అట్లా చూడకూడదు. ఇప్పుడు ఇథనాల్ జనతా పార్టీ, ఇథనాల్ అనేది చెరుకు రసంతో చేసిన దాంతో పెట్రోల్లోనూ డీజిల్లోనూ కలుపుతున్నారు, అది తగ్గుతుందని. ఒక పక్కనేమో రిపోర్ట్స్ ఏం కనిపిస్తున్నాయంటే మొత్తం వెహికల్స్ అన్ని డిస్ట్రాయ్ అయిపోతుంది. గుడ్ క్వాలిటీ పెట్రోల్ కొనాలంటే 160 రూపీస్. ఇది ఒక పక్కనేమో కార్స్ డీలర్స్ కానీ వీళ్ళు కూడా మేము కార్లకి వారంటీ ఇవ్వము అంటున్నారు. కార్ లేకుండా నువ్వు నడవలేవు. సో ఇదేంటది? ఇట్స్ బ్యాడ్. కానీ నువ్వు చేస్తే ఒక అజిటేషన్ ఫార్మ్లో చేయాల్సిందే, కానీ పార్టీ అనే పదం యూజ్ చేస్తే నేను ఇందాక చెప్పా, రిజిస్ట్రేషన్ ఇథనాల్ జనతా పార్టీ అని చెప్పి నీ పార్టీ రిజిస్టర్ కావాలా, లేకపోతే నీ ఉద్యమానికి ఒక మీనింగ్ ఉండదు. ఇట్ బికమ్స్ ఇల్లీగల్. నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వైఫల్యాలే కదా వీళ్ళు ఎత్తి చూపించే. ఏ నాయకుడైనా కూడా వైఫల్యం అనేది ప్లస్ అండ్ మైనస్ ప్రతి వాడికి ఉంటుంది. దాంట్లో బెనిఫిషరీ గడ్కరీ అయితే హీ హ్యాస్ టు ఫేస్ ప్రాబ్లం. ఇదంతా ప్రాబ్లం ఎందుకు వస్తుందంటే ప్రజలు చైతన్యం లేకపోవడం. అసలు మాట్లాడడానికి హక్కే లేదు ప్రజలకి. పాపం వాళ్ళని కూడా ఏమనకూడదు. వాళ్ళు పాపం రోజు ప్రతి ఒక్కడు ఫోన్ పట్టుకొని 24 అవర్స్లో 18 to 19 అవర్స్ వాళ్ళు ఫోన్లో బిజీ ఉంటున్నారు. ఏంటంటో రీల్స్ చూస్తున్నారు, ఇన్స్టాగ్రామ్ చూస్తున్నారు. ఒకవేళ మన దేశం ఆక్యుపై అయిపోతుందన్నా పర్వాలేదు. ఆ లేడీ అంటుంది, ఒక పక్కనేమో మొఘళ్ళు వచ్చారు, ముస్లింలు దాడి చేశారు, వాడారాని మొగుడు నీ భారతమాతకు, బ్రిటిష్ వాళ్ళు వచ్చారు, వాళ్ళు వేసుకోపోయారు, ఆడొక మొగుడా అని అడుగుతుంది. సో మనం ఇక్కడ నిద్రపోతూ ఉంటాం, మనకేముంది, ఎవడొస్తే ఏం పోయింది పాపం, మన టైం పాస్ అయిపోతే చాలు, మన రీల్స్ ఉంటే చాలు, పిచ్చి పిచ్చి పాటలకి డ్యాన్సులు వేసుకొని పెట్టుకోవడంలోనే బిజీ ఉన్నారు. సో ఆల్రెడీ సగం యువత హ్యావ్ లాస్ట్, దే ఆర్ లూజింగ్ దేర్ సెల్ఫ్ కంట్రోల్. అదే సార్, అదంతా ఎవరు చేస్తారు, ఎవరు చేస్తున్నారు అనేది నువ్వు చెప్పలేము. వాడు చేస్తున్నాడంటే అక్కడ ఫర్టైల్ సాయిల్ ఉందని అర్థం. అంటే ఇది ఎంత జరుగుతూ ఉందంటే ఫస్ట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ బాగాలేదు, అంతే కదా సార్. ఎడ్యుకేటెడ్ అయిన పేరెంట్స్, ఎడ్యుకేషన్ సిస్టమ్ బాగుండడానికి సరే అట్లా వచ్చావు కదా, ఎన్ని స్కూల్స్ ఉన్నాయి ఇవాళ? ప్రభుత్వ అధీనం లోపల రైట్ టు ఎడ్యుకేషన్ ఆర్టికల్ 21A కింద 14 years వరకు ఉన్న చైల్డ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ అని చెప్పావు. గవర్నమెంట్ స్కూల్స్ ఉండాలా? ఎన్ని గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి? ఎన్ని గవర్నమెంట్ స్కూల్స్ లోపల చిల్డ్రన్ చదువుతున్నారు? ఎన్ని ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయి? ఆ ప్రైవేట్ స్కూల్స్ లోపల ఏ వర్గాలు చదువుతున్నారో లెక్క తెలిసిపోతుంది నీకు. ఎడ్యుకేషన్ సిస్టమ్ అంటే నీకు అక్కడ సపోజ్ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ లోపల గవర్నమెంట్ ఏమంది, పిల్లలకి కాన్సన్ట్రేషన్ పెరగడానికి యోగాని కరికులంలో పెడతాంది. నువ్వు ప్రైవేట్ స్కూల్లో పోయి పెట్టి చూడు. అదే చట్టాలు చేస్తానే కదా సార్ కింద ఇంప్లిమెంట్ అయ్యేది. చట్టం ఉన్నా కూడా ఏం ఇంప్రూవ్మెంట్ అవుతుంది? ఇండియన్ ఎడ్యుకేషన్ మనకి ఎడ్యుకేషన్ యాక్టే ఉంది కదా, యాక్ట్ లేదా? పర్మిషన్స్ ఎలా తీసుకోవాలి? ఎడ్యుకేషన్ లోపల కరికులం డిసైడ్ చేయడము, ఎడ్యుకేషనల్ పాలసీ డిసైడ్ చేయడము గవర్నమెంట్స్, స్టేట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ డిసైడ్ అయ్యే పాలసీని ఇంప్లిమెంట్ చేయాల్సింది ఎవరు? అధికారులు. ఒక టీచర్ ట్రాన్స్ఫర్ గురించి ఒక ప్లేస్లో గురించి ఒక చిన్న 10 kilometers దూరం ఉన్న స్కూల్కి అపాయింట్ అయ్యారనుకోండి ఒక గవర్నమెంట్, దానికి వాళ్ళు పరిగెత్తి ఎడ్యుకేషన్ మినిస్టర్ దగ్గర వచ్చి ఒక రాజకీయ నాయకుని పట్టుకొని అక్కడికి వెళ్ళి వాళ్ళు ఉన్న ప్లేస్కి వెళ్ళి పిల్లలకి చదువు చెప్తున్నారు. అతను ఎవరో ఒక అతను మన గరికపాటి నరసింహారావు గారు, గుడ్డు గాడి గుడ్డు కాంట్రవర్సీ. ఆయన ఎందుకు మాట్లాడాడో ఏం మాట్లాడాడో అనవసరం. ఆ పిల్లలకి పౌష్టికాహారం ఎంత ముఖ్యమో వాళ్ళకు ఉన్నత విద్యా విలువలు అంతే ముఖ్యం. నీవు గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్న ఇంతకుముందు నేషనల్ లీడర్స్ అందరినీ చూస్తే
దే వేర్ ఫ్రమ్ గవర్నమెంట్ స్కూల్స్. ఇప్పుడున్న లీడర్స్లో చూస్తే ఎంతమంది గవర్నమెంట్ స్కూల్లోకి వెళ్ళి చదువుకొని వస్తున్నారు? ఐఏఎస్ ఆఫీసర్లను చూస్తే ఎంతమంది గవర్నమెంట్లోకి వెళ్ళి వచ్చిన వాళ్ళు ఐఏఎస్లు ఐపీఎస్లు అవుతున్నారు? ఎవడు చూడు ఐఐటీలు అఫోర్డబుల్ సెక్షనే కదా. వాళ్ళ కన్సర్న్ ఫర్ ది దరిద్ర నారాయణ ఏమి ఉంటుంది? వాళ్ళ మనసులో ఏం భావన ఉంటుంది? ఇవంతా కూడా దేశాన్ని ఎవడోడో దోచుకొని తినేస్తున్నారు, మాకు హక్కు ఉంది అనుకుంటున్నారు. బాగా సంపన్న కుటుంబాలు ఏమనుకుంటున్నాయి? ఈ దేశంలో ఉన్న వనరులన్నీ కూడా రాజకీయ నాయకులకు మేము డబ్బు పడేస్తాం, వాళ్ళకి పార్టీ ఫండింగ్ చేస్తాం, మావే అనుకుంటున్నారు. ఇంకా బీద బిక్కి ఏమనుకుంటున్నారు? పాపం గవర్నమెంట్లో వస్తాయి, మాకు ఏదో ఒక స్కీమ్లు ఇస్తారు, ఇంత అన్నం పెడతారు, తినేసి బతుకుతాం, ఇంతే కదా. దీంట్లో ఇక విద్య ఏముంది? దీంట్లో ఎన్లైటన్మెంట్ ఏముంది? విద్య అనేది కేవలం పోషణ గురించి, ఉదర విద్యల గురించా విద్య? నీ యొక్క దేశభక్తి గురించి కానీ, నీ యొక్క శరీర శాస్త్రం గురించి కానీ, నీకు పశుపక్షాదులతో ఉన్న సంబంధం కానీ, నీకు వృక్షాలతో ఉన్న సంబంధం కానీ, నీకు ప్రకృతితో ఉన్న సంబంధం కానీ ఎవడన్నా మాట్లాడుతున్నాడా? కొన్ని చిత్రాల లోపల ఓపెన్ స్మగ్లింగ్ ఎంకరేజ్ అయ్యి నేషనల్ అవార్డులు వస్తున్నాయి. ఇంకేం ఎడ్యుకేషన్ గురించి మాట్లాడుతున్నాం? ఎట్లా సార్ ఇవి దేశం పైన ఎటువంటి ప్రభావితం చెప్పేసి స్టార్ట్ అయింది. ఇప్పుడు ఒక్కసారి క్యాన్సర్ కణం ఒక్కటే విధ్వంసం చేసి ఆ శరీరాన్ని మొత్తం నాశనం చేసేస్తుంది. దీనికి ఇంకో టైప్ ఆఫ్ రేడియేషన్ కావాలి. రేడియేషన్ చేస్తారు కదా, ఆ విధమైన ఒక మార్పు రావాలంటే బాగా జ్ఞానవంతులైన జనాభా రావాలి, నిజమైన కాజ్ తీసుకోవాలి. నీ యొక్క ధర్మం ఏం చెప్తుంది, అధర్మం ఏం చెప్తుంది అని చెప్పే విధంగా ఉన్న ఒక ఆధ్యాత్మికమైన జ్ఞానం రావాలి. నీకు ఆధ్యాత్మిక జ్ఞానం వస్తేనే, అందుకనే బ్రిటిష్ వాళ్ళు మనల్ని ఏం చేయలేకపోయినారు. 500-300 సంవత్సరాలు వాళ్ళు వేలినా భారతదేశంలో ఉన్న యువతని ఎవరు టచ్ చేయలేకపోయారు. ఎందుకంటే వి వేర్ అటాచ్డ్ విత్ గురుకుల సిస్టమ్. ఆ గురుకుల సిస్టమ్ని తీసేసి మొకాలే వచ్చి ఎడ్యుకేషన్ పెట్టి క్లర్కులు చేసి పెట్టి, సో మన బ్రెయిన్స్ అంతా కూడా క్లర్క్ లాగానే ఆలోచిస్తుంది. ఈ రిజర్వేషన్ అంశాన్ని ఎలా చూస్తారు? రిజర్వేషన్ హటావో ఆందోళన పార్టీ అంటే హటావో అని ఎవడు అంటాడు చెప్పు? రిజర్వేషన్ పొందినోడైతే అన్నాడు కదా. రిజర్వేషన్ పొందే వర్గాలు, రాజ్యాంగపరంగా రిజర్వేషన్ పొందే వర్గాలు 2 ఇది సెంట్రల్లో. ఒకటి ఏమో షెడ్యూల్ క్యాస్ట్, ఒకటి షెడ్యూల్ ట్రైబ్. వాళ్ళకి 22.5% అప్పుడు ఇచ్చారు 10 ఇయర్స్కి అని చెప్పారు. 10 ఇయర్స్ లోపల మేము ఉద్ధరించేస్తామన్నారు. ఇప్పుడు 70 సంవత్సరాలైనా కూడా ఎవడు ఎక్కడ ఉండాలో అక్కడే ఉన్నాడు. ఎవరికి సంబంధం లేని వాళ్ళంతా దొంగ క్యాస్ట్ ట్రైబల్ సర్టిఫికేట్లు, క్యాస్ట్ సర్టిఫికేట్లు వాడు బెనిఫిట్ పొందిన మీ రికార్డ్స్ చెప్తున్నాయి. కాబట్టి ఈ రిజర్వేషన్ వల్ల వచ్చిన వాళ్ళ వల్లనే దేశం నాశనం అయిపోయిందని ఒక వాదన. మీరు మొత్తం కంట్రీలో ఉన్న ముఖ్యమంత్రుల్ని, ప్రధానమంత్రుల్ని చూసుకుంటే వాళ్ళు ఎవరు కూడా ఈ వర్గాల నుంచి వచ్చిన వాళ్ళు లేరు. టాప్ మోస్ట్ చీఫ్ సెక్రటరీలు, జడ్జెస్ తీసుకుంటే ఎవరు కూడా ఈ వర్గాల్లో ఉంటే అటెండర్లు ఉంటారు, ఒకడో ఇద్దరు ఐపీఎస్లు ఏదో ఉంటారు. వాళ్ళు పెద్ద డిసిషన్స్ తీసుకున్నట్టు దానివల్ల దేశం చెడిపోయినట్టు ఎక్కడన్నా కనపడదు. మరి అంటే చాలా మంది అంటారు, మరి దేశ ప్రధానికి కూడా రిజర్వేషన్స్ ఉంటే బాగుండు కదా, ఆయనకి ఎందుకు రిజర్వేషన్ లేదు, ఆయన కూడా ఒక రిజర్వేషన్ పెట్టేసి ఒకసారి వీళ్ళకి ఒకసారి వాళ్ళకి అట్లా ఇచ్చేది. అది రిజర్వేషన్ అది ఎవరు ఇవ్వాలి? పొలిటీషియన్స్ ఇస్తారా? పొలిటీషియన్స్కి కావాల్సింది ఏంటంటే ఈ తక్కువ కులపళ్ళు ఇట్లనే ఉండాలి, వీళ్ళు అధికారం చేస్తుండాలి, ఒక వర్గం ఇంకో వర్గంతో కొట్లాడుతున్నా వీళ్ళు సెటిల్ చేస్తుండాలి. ఎందుకు ఇస్తారు? వై దట్ విల్ బి? అది పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ లోపల రిజర్వేషన్, ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్లో ఉంది, కానీ పొలిటికల్ అథారిటీకి ఎక్కడ ఉంది? రాజ్యాంగం కల్పించాలి కదా, అది వాళ్ళు ఎట్లా చేయగలుగుతారు? వీడు ఉండాలా వాడు ఉండాలా? అప్పుడు ఏమైంది? ప్రజాస్వామ్యం ఎట్లా అవుతుంది? ఫిక్స్డ్ వీళ్ళు ఉండాలి. అప్పటికి అందుకని ఏం చేస్తున్నారు? రాష్ట్రపతిని మాత్రము ఒకసారి ఒక వర్గము, ఒకసారి ఒక కులము, రాష్ట్రపతి అంటలేరు. వారు ఈ కులం వాళ్ళని మేము చేశాము, వాళ్ళు ఉద్ధరించేసినాము అంటారు. వాళ్ళకి ఒక కారు, ఒక నడిపించడం కోసం డిసిషన్ తీసుకునేదంతా వేరే వాళ్ళు తీసుకుంటారు. సో ఇదంతా కూడా అది జరుగుతూ ఉంటుంది. దాన్ని మనం అది ఇప్పుడు ఒక్కటి మాత్రం షూర్, ఈ దేశానికి ఒక గొప్ప మార్పులు జరగాలి. ఆ గొప్ప మార్పు ఆధ్యాత్మికంగా జరగాలి. ఏదైతే మనం పోగొట్టుకున్నామో, ఎక్కడైతే పోగొట్టుకున్నామో, ఏ నదీమ తల్లుల దగ్గర, ఏ వృక్షజాతుల దగ్గర మన యొక్క సంస్కృతిని పోగొట్టుకున్నాము,
ఏ యొక్క సంగీతము, నాట్యము, 64 కళలు భారతదేశం విశ్వ గురుత్వానికి మూల కారణము, అక్కడ మన భారతదేశం ఇది, దీని మూలాలు ఇది అని చెప్పి నీకు తెలిసిన నాడు ఇవన్నీ జరగవు. అది ప్రతి విద్యార్థికి తెలియాలి, ప్రతి తల్లిదండ్రులకి తెలియాలి. అప్పుడు మారుతుంది. ఫైనల్గా ఈ సోషల్ మీడియాలో వచ్చే యుద్ధాలు ఏవైతే ఉన్నాయో వీటిని ఆందోళన కావచ్చు, అన్నిటిని కావచ్చు, ఏ విధంగా ఒక అనాలిసిస్ చేయాలంటే క్లుప్తంగా ఎట్లా చెప్తారు? మనం ఏం చెప్పలేము. రైట్, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది అనేది రాజ్యాంగం కల్పిస్తుంది, కానీ సబ్జెక్ట్ టు లా. సో నువ్వు డిగ్రేడ్ చేస్తా, నేను డిఫర్మేషన్ చేస్తా అనేది నీకు హక్కు లేదు. అందుకని ఇవాళ చూడండి, గడ్కరీ బొంబాయి హైకోర్టుకి వెళ్ళాడు. ఎథనాల్కి నాకు సంబంధం అని చెప్పి పేపర్లో వస్తుంది, నేను ఎవడైతే నన్ను డ్యామేజ్ చేసిన మీద నేను డ్యామేజెస్ వేయాలి. అక్కడ బాంబే హైకోర్టులో ఏంటంటే మహారాష్ట్రలో పర్మిషన్ ఆఫ్ ది కోర్ట్ అవసరం. సో ఈ అప్రోచ్ ది హైకోర్ట్ పర్మిషన్ తీసుకొని జ్యూరిడిక్షన్ తీసుకున్నాడు. సో చట్టం అది అలాంటి పిచ్చి మాటలు మాట్లాడితే ఎలా క్రిమినల్ కంప్లైంట్ వేయాలి, ఎలా సివిల్ డ్యామేజెస్ అడగాలి అనేది చట్టం చెప్తుంది. చట్టం అన్ని విషయాల్ని క్లారిటీలో చెప్తుంది. మనము చూసే ఓపిక లేక మన మనసు అంతా కూడా వేరే విధంగా వెళ్ళిపోవడం వల్ల మనం కాన్సన్ట్రేట్ చేయట్లేదు. ఒక ఉదాహరణ చెప్తాను నేను. పెద్ద సినిమా వచ్చింది. పెద్ద సినిమాలో ఒక గొప్ప దేశభక్తి విషయం ఉంది. కాంట్రవర్సీ ఏం చేశారు, ఆమె ఎవరు, శ్రీదేవి కూతురికి పాత్ర లేదంట. మనం సినిమాని క్లుప్తంగా సమిష్టి అంటే ఒక దృష్టిలో చూసినప్పుడు ఆమె పాత్రకు అక్కడ రెలవెన్స్ లేదు. ఒక విలేజ్ గురించి వాళ్ళకి రైలు లేదు కాబట్టి అతడు కూలోడు అని ఆడాడు. తర్వాత ఉస్తాద్ అయ్యాడు. వాడు కూడా కాలు ఇరగొట్టాడు. కాళ్ళు కూడా విరగొట్టుకొని వారి యొక్క విలేజ్కి గుర్తింపు రావడానికి అతడు చేశాడు. దాంట్లో హీరోయిన్కి పాత్ర ఉందనో, హీరోయిన్కి ఇలా చేశాడనో అలా చేసే ఛాన్స్ లేదు. అంటే అది ఒక మంచి సినిమా ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు. అంటే మన అనసెస్ చెప్తున్నా, అంటే మనం తొందరపడిపోయి దాంట్లో ఒక డెప్త్ని చూడకుండా మనం మాట్లాడడం అలవాటు చేసుకున్నాం. సో విషయాలు పరిశీలించినాక మాట్లాడడం వల్ల అది అందరికీ మంచిది. ఆ టైప్ ఆఫ్ ట్రైనింగ్ జరగాలి, ఆ టైప్ ఆఫ్ ఇన్స్టిట్యూట్స్ రావాలి, పర్సనాలిటీ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్స్ రావాలి. ఇప్పుడు కాలేజీల్లో ట్యూషన్లు చెప్తా ఉన్నారు. అది పొద్దున్న నుంచి సాయంత్రం వరకు 10 నుంచి 4 గంటల వరకు స్కూల్కి వెళ్తున్నాడు. మళ్ళీ అదే పిల్లవాడు 4 నుంచి 10 గంటల వరకు ట్యూషన్కి వెళ్తున్నాడు. అంటే నువ్వు ఒకసారి చదివింది నీకు గుర్తులేదు అంటే నీ లోపం ఎక్కడుంది? నీ వ్యక్తిత్వ వికాసంలో లోపం ఉంది. అంటే ఆ టీచర్ తప్ప? ఆ టీచర్ తప్ప అయితే నువ్వు ఆ స్కూల్కి ఎందుకు పంపిస్తున్నావు? మళ్ళీ ట్యూషన్కి ఎందుకు వెళ్తున్నావు? సో ఏంటి అంటే నీ మెమరీ పోయింది. నీ మెమరీ పోయిందంటే నీ ఐడెంటిటీ పోయింది. సో అది చెప్పవలసిన వాళ్ళు పెద్దలు వాళ్ళకు డిస్కనెక్ట్ అయిపోతున్నారు. చెప్పాల్సిన వాళ్ళు ఎవడు వాడు మీడియాని అడ్డు పెట్టుకొని ఏదేదో వాడి తెలిసిన పైత్యమంతా చెప్తున్నారు, ఇంక్లూడింగ్ మీ చెప్తున్నా. ఎవరు మాట్లాడినా ఎవరికి ఒక ఫారం దొరికితే మాట్లాడతారు. ఆ మాట్లాడిన దాంట్లో నిజాలు తెలుసుకోవాల్సింది ఎవరు? వినేవాడు తెలుసుకోవాలి. వినేవాడు తెలియడానికి వాడి జ్ఞానం ఉండాలి. కాబట్టి ఇన్ని ఉంటే అప్పుడు నువ్వు చెప్పిన సోషల్ మీడియా లోపల ఇది కరెక్టా రాంగా అనే కన్ఫ్యూజన్ రావాలి. ఫైనల్గా నితిన్ గడ్కరీ నెక్స్ట్ టార్గెట్ తను రాజీనామా చేపిస్తాం అనేది సపోజ్ నితిన్ గడ్కరీ వల్ల దేశానికి నష్టమైంది అనుకోండి, వాళ్ళ ఉద్యోగం కరెక్ట్గా చేయించండి అండి. ఇప్పుడు చెయ్యాలా లేదా అనేది ఆయన ఇష్టం. ఒకవేళ చేసి వాడు విజయం అయ్యారనుకోండి కానివ్వండి. ఒకవేళ నితిన్ గడ్కరీ వల్ల కొన్ని వేల వెహికల్స్కి నష్టమై భారతీయ ఎకానమీకి నష్టమైతే ఏమవుతుంది? చేయనియండి. వీ షుడ్ నాట్ స్టాప్. తప్పలేదు, కానీ చేసే పనిని పొలిటికల్ పార్టీ అని చెప్పకుండా మీరు ఒక అజిటేషనల్ ఫారం కింద చేసి అంటే అసాంఘిక శక్తులు దాంట్లో రాకుండా మీరు చేసేది ప్రజలకు మంచిది తప్పకుండా చేయండి. మనం అందరం కూడా విష్ చేయాలి, అంటే విత్ ప్రూఫ్స్. ఊరికే మనకి రాజకీయ దురుద్దేశంతో చేయకూడదు. దానికి ఒక వ్యాలిడ్ రీజన్ చెప్పండి. వ్యాలిడ్ రీజన్స్ని మీరు ప్రజలకు అర్థమయ్యే విధంగా చెప్పండి. చేసే హక్కు వాళ్ళకు ఉంది. కానీ ఆ ప్లాట్ఫామ్ చెప్పాం కదా, ఆ ప్లాట్ఫామ్ని మిస్యూజ్ చేయకూడదు అనేది